ఒక మంచి యూనివర్సిటీ అంటే కోర్సులే కాదు క్యాంపస్ కూడా కదా. అయితే మార్వాడి యూనివర్సిటీలో క్యాంపస్ ఎలా ఉంది, ల్యాబ్స్ అండ్ లాబొరేటరీస్ ఎలా ఉంటాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ మన తెలుగు స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఆ కల్చర్ ఎలా ఉంటుంది, వీటన్నిటికీ మనం సమాధానం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి వెల్కమ్ చెప్దాం. అయితే మార్వాడి యూనివర్సిటీలో లైబ్రరీ కానీ లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? సార్, మార్వాడి యూనివర్సిటీలో మేము చెప్పుకోగలిగింది ఏంటంటే లైబ్రరీ. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 2 లార్జెస్ట్ లైబ్రరీస్. వన్ లైబ్రరీ ఈజ్ ఆల్మోస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ప్లేస్ అయింది. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ఏ సూపర్ కంప్యూటర్ ల్యాబ్. సూపర్ కంప్యూటర్ స్టూడెంట్కి కావాల్సిన, అంటే ఏదైనా స్టూడెంట్ ఏదైనా ప్రాక్టికల్గా చేయాలనుకున్నా, అంటే హైయెస్ట్ అంటే సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ అంటారు. స్టూడెంట్కి అంటే ఏదైనా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామింగ్ సెర్చ్ చేయాలన్నా, ప్రోగ్రామింగ్ రన్ చేయాలన్నా మా దగ్గర దానికి సపరేట్గా సూపర్ కంప్యూటర్ ల్యాబ్స్ కూడా స్టూడెంట్స్కి అవైలబిలిటీగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఈ స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, వీటికన్నిటికీ సౌకర్యాలు ఎలా ఉంటాయండి మార్వాడి యూనివర్సిటీలో? సార్, ఆబ్వియస్లీ మార్వాడి యూనివర్సిటీ వీఆర్ ఆల్మోస్ట్ గుజరాత్ అనగానే మనకు స్పోర్ట్స్కి చాలా ఫేమస్ అండి. ఓకే, మన జరిగిన మ్యాచెస్లో కూడా ఆల్మోస్ట్ రవీంద్ర జడేజా ఇంతకుముందు మా మార్వాడి యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్. సో ఆయనని ఇనిషియేటివ్గా తీసుకొని స్పోర్ట్స్లో వీ హ్యావ్ ఏ వెరీ మోడరేటెడ్ స్పోర్ట్స్ ఆడిటోరియంస్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, అవుట్డోర్ స్టేడియంస్ ఉన్నాయి, క్రికెట్, ఫుట్బాల్. ఈవెన్ ఏంటంటే మా దగ్గర స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైనా నేషనల్ లెవెల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో స్టూడెంట్స్కి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా స్పెషల్గా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇలాంటి స్టూడెంట్స్కి మేము ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాం. స్టూడెంట్ ఇఫ్ సపోజ్ దే వాంట్ టు పార్టిసిపేట్ ఎనీ నేషనల్ లెవెల్లో ఏదైనా స్పోర్ట్స్ ఆడాలనుకున్నా యూనివర్సిటీ బ్యాక్ ఎండ్ నుంచి కూడా మేము అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మన తెలుగు స్టూడెంట్స్కి ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయండి మార్వాడి యూనివర్సిటీలో? సో మన తెలుగు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈవెన్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చారు కదా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనేది జరుగుతాయి సార్. ఈవెన్ ఉగాది దగ్గర నుంచి సంక్రాంతి, ప్రతి ఒక్క ఫెస్టివల్ అనేది మేము తెలుగు స్టూడెంట్స్ కొరకే ఎస్పెషల్లీ మేము అనేది చేయడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళ చదువుతో పాటుగా అంటే మైండ్ రిఫ్రెష్మెంట్ కూడా, స్టూడెంట్ ఎంజాయ్మెంట్ అంటే వీటి కోసం కూడా ఫ్రెషర్స్ డే అని, యాన్యువల్ డే అని చెప్పేసి మన తెలుగు స్టూడెంట్స్కి రీసెంట్గా ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అందరికీ తెలుసు మన మంగ్లీ గారు. అంటే రీసెంట్గా లాస్ట్ ఫెస్ట్కి అయితే మంగ్లీ గారు కూడా ఆమెనే హోస్ట్ చేసింది. ఏమన్నా మన తెలుగు ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ మన తెలుగు స్టూడెంట్స్ కొరకు. కెరియర్ కౌన్సిలర్ కానీ మన సుధీర్ సండ్రా గారు సార్ కానీ ఇలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది, చాలా సినీ యాక్టర్స్ ఇలా కూడా మార్వాడి యూనివర్సిటీకి విజిట్ చేస్తూ చాలా ఈవెంట్స్ కూడా మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సార్. అంటే స్టూడెంట్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందండి అక్కడ? సార్, గుజరాత్ అంటేనే సేఫ్టీ అండి, జీరో క్రైమ్ రేట్. బికాజ్ ఆఫ్ ఎందుకంటే గుజరాత్ స్టూడెంట్స్ ఇంతమంది అక్కడికి రావడానికి కూడా కారణం జీరో క్రైమ్ రేట్. ప్లస్ ఏంటంటే అంటే ఎలాంటి నో లిక్కర్ స్టేట్, ఓకే, ఇప్పటి వరకు నో పబ్ కల్చర్. సో వెరీ ట్రెడిషనల్ స్టేట్ అండి. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి మా 24/7 ఇన్ క్యాంపస్లో మా హాస్టల్స్లో 24/7 సీసీ కెమెరా సర్వేలెన్స్ వర్క్ చేస్తాయి. ప్లస్ ఏంటంటే 24/7 హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. స్టూడెంట్కి కావాల్సిన ఏంటంటే స్నైపర్ డాగ్స్ కూడా. ఏంటంటే స్టూడెంట్స్ ఏదైనా ఇప్పుడున్న రీసెంట్ యాక్టివిటీస్లో అంటే గేట్లో స్టూడెంట్ ఏది అంటే లోపలికి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నాడు, బయటకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తున్నాడు కూడా ఎవ్రీథింగ్ స్నైపర్ సెక్యూరిటీస్ కూడా మా దగ్గర సెక్యూరిటీ వైజ్గా మేము పెట్టడం జరిగింది.